జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, 2023వ సంవత్సరం అంతటిని దాటుకొని నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టుటకు మీరు ఇచ్చిన అపారమైనటువంటి మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ చక్కని గొప్ప సదస్సులో మీ వాక్యమును అందించుటకు క్షేమంగా నన్ను మమ్మను ఈ స్థలానికి చేర్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మంచి మాటల చేత మా మనసులు నింపమని మీ ఆత్మ సహాయం అర్థిస్తూ, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళి కొరకు సిలువలో చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ధైర్యముతో మీ సన్నిధికి వస్తూ, ఆయన యొక్క ఘనమైన నామములోనే ఈ కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి పరిశుద్ధమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రి ఈ సందేశాన్ని నేను ఒక 3 భాగాలుగా విభజించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ 3 భాగాలు కూడా చాలా కీలకమైనవి, అవసరమైనవి, ప్రత్యేకించి ఈరోజు మనం మాట్లాడుకోవలసినవి. చూద్దాం, వీలైనంత త్వరగా నేను ఈ 3 భాగాలను ముగించడానికే ప్రయత్నం చేస్తాను. 9:20 అయింది. మ్యాక్సిమం ఒక 1 అవర్, రైట్? స్టార్ట్ చేద్దాం. మొదటి భాగం, ఏ దావీదు గారి గురించి అయితే ఇంతవరకు మనము పాట రూపములో, అంతకుముందు మాట రూపములో మనం మాట్లాడుకున్నామో, చదవబడినటువంటి 4వ కీర్తన కానీ, వివరించబడినటువంటి 4వ కీర్తన కానీ, పాటలో మనము చూసిన 4వ కీర్తనలోని విషయాలు కానీ, దావీదు గారిలో దేవునిపై మనము నమ్మలేనంత గొప్ప విశ్వాసం కనబడుతోంది. అపారమైన విశ్వాసం అనాలి. దావీదు గారి పరిస్థితి ఎలా ఉంటుందో మచ్చుకొక వచనాన్ని బైబిల్లో చూద్దాం. మచ్చుకొక వచనాన్ని బైబిల్లో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము, అందులోని 6వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. 6. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున. ఆగుదాం. ఏ జనులు అనుకుంటున్నారు వీళ్ళు? శత్రువులు కాదు, గొల్యాతు వైపు ఉన్న వాళ్ళు కాదు, సౌలు వైపు ఉన్న వాళ్ళు కాదు. ఇక్కడున్న జనులు దావీదు గారి కష్టకాలంలో తన వెంట తిరిగి నడిచినవారు, తన వెంటే ఉన్నవారు. ఒకానొక సమయంలో దావీదు గారిని బట్టి, నేను ఇప్పుడు 6వ వచనం చదివిస్తున్నా, తర్వాత మీరు మొదటి 5 వచనాలు చదివితే సందర్భం అర్థమవుతుంది. చూద్దాం. మొదటి వచనం, దావీదును అతని జనులు. దావీదును ఎవరి జనులు? అతని జనులే. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. అది సందర్భం. ఆ వార్త తెలుసుకున్నటువంటి దావీదు గారు అతనితో ఉన్న జనులు అని ఉంది. చూడండి, మొదటి వచనం. 6వ వచనంలో ఆ జనులే. దావీదు మిక్కిలి దుఃఖపడెను పైన జరిగినటువంటి సంఘటనను బట్టి, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికింది. ఏ జనులు? దావీదు గారి జనులు, శత్రు సైన్యంలో ఉన్న వాళ్ళు కాదు. జనులకందరికీ ప్రాణము విసికినందున
రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకుంటున్నారు. ఎవరు? దావీదు గారితో ఉన్నవారే. తనతో ఉన్నవారే విరోధులైపోయిన సందర్భం ఇది. రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. అది దావీదంటే. ఆయన గురించి అనేక సందర్భాలలో మనం చదువుతూ ఉంటాం చిన్నతనము నుండి. ఆగి ఆలోచిస్తే ఈ వీరుల విశ్వాస జీవితాలు మనకు ఊహకు అందనంత గొప్పగా కనపడుతుంటాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది బోధిస్తున్నారు క్రైస్తవ సమాజంలో బైబిల్లో క్యారెక్టర్ స్టడీ అవసరం లేదని, అంటే భక్తుల జీవితాలతో మనకు పని లేదని, భక్తుల జీవితాలను మనం పఠించవలసిన అవసరం లేదు. అందుకే అబ్రహాము గారి గురించో, మోషే గారి గురించో, దావీదు గారి గురించో, దానియేలు గారి గురించో క్రైస్తవులమైన మనము చదవాల్సిన అవసరం లేదనే బోధలు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే మొదలయ్యాయి. నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా వెహికల్లో రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు నాతో పాటు కొంతమంది దేవుని పిల్లలు ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళతో అప్పుడప్పుడు చెబుతుంటాను, ఎక్కడైనా పెద్ద టవర్లు కనపడతాయి కదా, సెల్ ఫోన్ టవర్లు, ఇలాంటి పెద్ద పెద్ద టవర్లు కనపడినప్పుడు ఆ టవర్ను చూపించి, ఆ టవర్ పక్కన మనం నిలుచుంటే ఎంత హైట్ ఉంటాం? ఇంత ఉంటాం. ఆ మాట చెప్పి బైబిల్లోని భక్తుల విశ్వాసాలు, భక్తులకు ఉండే భక్తి ఆ టవర్ అయితే వాళ్ళ పక్కన మనం నిలబడినప్పుడున్న హైట్ మన భక్తి, మన విశ్వాసం అని చెబుతుంటాను. అది భక్తుల యొక్క భక్తి స్థాయి. కనుక ఏదో మనము చదివేసి అలా సైలెంట్గా అయిపోయిందిరా నాయన ఈరోజు ఒక అధ్యాయం చదివేశానని వెళ్ళిపోయే పరిస్థితి కాదు బైబిల్లో. మనకు అవసరం లేనప్పుడు దేవుడు వారి జీవితాల గురించి మనకు పరిచయం చేయడు. ఈరోజు సందర్భం అంతా దావీదు గారి గురించి నడుస్తోంది కనుక ఆయన దగ్గరే నిలబడి ఈరోజు చక్కని విషయాలు మనం మాట్లాడుకుందాం. దావీదు గారు దేవుని గురించి ఆలోచించే విధానం, మనము దేవుని గురించి ఆలోచించే విధానం పోల్చుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు చూశారుగా, తనతో ఉన్నవారే చంపాలని డిసైడ్ అయినప్పుడు దేనిని బట్టి, ఎవరిని బట్టి ధైర్యం పొందాడిన? దేవుడు. నటనతో కూడుకున్న ధైర్యం కాదు, ఒరిజినల్ ధైర్యం అది. మేకపోతు గాంభీర్యం కాదది, ఒరిజినల్. ఆశ్చర్యమవుతుంటుంది. ఇప్పుడు మీరు అందరు కలిసి నన్ను చంపాలనుకున్నారు అనుకోండి, నన్ను ఎవడు చంపేదని ఇక్కడ నేను తొడలు కొడితే కుదరదు. 600 మంది ఒక్క మనిషిని చంపాలనుకుంటుంటే గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని నిలబడ్డాడు. ఎవరిని బట్టి అని అడిగితే యెహోవా దేవుడు. అలా అర్థమయ్యాడా దావీదు గారికి? అందులో మనకు రవ్వంత కూడా అర్థమయ్యాడని నేను అనుకోవట్లేదు. దావీదు గారికి దేవుడు అర్థమైనంతలో మనకు రవ్వంత దేవుడు అర్థం కాలేదని నా అభిప్రాయం. ఎందుకు అని అడిగితే, దావీదు గారు దేవునిని ఆలోచించేలా మనం ఎప్పుడు ఆలోచించాం. ఆయన దేవుని గురించి ఎలా ఆలోచిస్తాడో ఇంకొకటి చూద్దాం. 8వ కీర్తన, కీర్తనల గ్రంథంలో 8వ కీర్తన. ఎవరు రాశారో చూద్దాం. పైన చిన్ని అక్షరాలు దావీదు గారేనా? దావీదు గారే. ఆయన ఏమంటున్నాడు చూద్దాం. 3వ వచనంలో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకునుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు అసలు వాడే పాటివాడు ప్రభువా. నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ మనిషిని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి?
అంటే దేవుని దృష్టిలో, క్షమించండి, దావీదు గారి దృష్టిలో దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడు? అసలు నువ్వేంటి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? నువ్వేంటి ప్రభువా నన్ను పట్టించుకోవడం ఏంటి? నీవేంటి? నీ స్థాయి ఏంటి? ఆకాశములో కనబడే సూర్య చంద్ర నక్షత్రాలను కలిగించిన సృష్టికర్తవు నీవు. ఆ సూర్య చంద్ర నక్షత్రాలు కలిగిన ఈ విశ్వమంతటిని కలుగజేశాయి నీ చేతులు. దావీదు గారి కుమారుడు సొలొమోను గారు ఏమన్నారు దేవుని గురించి? ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడే దేవుడు అన్నాడు ఆయన. ఇంతకు దేవుడు ఎవరు అని అడిగితే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ఇది ఒకసారి చేయెత్తి చూపించండి. దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్పోడు. నమ్ముతున్నారా? రైట్. ఆకాశ మహాకాశములు పట్టజాలడు అని అంటే అప్పుడు ఆయన ముందు ఆకాశ మహాకాశములు ఎంత స్థాయిలో ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పను ఎంత ఉంటుందో. దేవుని ముందు ఈ విశ్వమంతా ఎంత ఉంటుందని అడిగితే ఒక్కసారి వెనకలు ఇంత పెద్ద స్క్రీన్ ఉందే, ఆ స్క్రీన్ మధ్యలో ఒక చిన్న బొట్టు, ఒక చిన్న చుక్క పెట్టండి. అలా ఊహించుకోండి. ఏమి కనపడలేదు కనుక స్క్రీన్ తీసుకున్నాను. పోనీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్క్రీన్ అనుకోండి. దాని మీద ఒక చుక్క పెట్టండి, అలా పెన్ను తీసుకొని. ఆ చుక్కే నేను నువ్వు కాదు, ఈ విశ్వం. ఎవరి ముందు? దేవుని ముందు. విశ్వమే దేవుని ముందు చుక్కైతే ఆ విశ్వము గురించి శాస్త్రవేత్తలు అంటున్నారు మాకిప్పటికీ పట్టుమని 5% తెలియదని. ఎంత విశ్వం? చుక్క. చుక్కంత విశ్వములో మాకు తెలిసింది ఎంత అని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట 4 to 5%. రిమైనింగ్లో 25% డార్క్ మ్యాటర్, రిమైనింగ్ 70% డార్క్ ఎనర్జీ. మాకు తెలీదు. మాకు తెలిసిందంత 4-5%. దేవుని ఎదుట విశ్వమే చుక్కైతే ఆ విశ్వము గురించి మనిషి అంటున్నాడు, మనుషులలో మేధావులు అంటున్నారు మాకు తెలిసింది గోరంత రవ్వంతంటే ఇప్పుడు దేవుని ముందు మనిషి ఎంత ఆలోచించండి. దేవుని ముందు మనిషి ఎంత? నేను బైబిల్ కాలేజ్ రన్ చేస్తూ అనేక మందికి పాఠాలు చెబుతూ ఈ మధ్య కాలంలో దేవుని స్థాయి గురించి మాట్లాడుతున్నాను. విద్యార్థులకు చెబుతూ ఒక మాట చెప్పాను. సూర్యుని వెలుగు ముందు అగ్గిపుల్ల వెలుగు ఎంత? పోల్చదగునా? పోల్చగలమా? సూర్యుని కంటే అగ్గిపుల్ల ఎంత చిన్నది, అగ్గిపుల్లకుండే మంట ఎంత చిన్నది అని అడిగితే ఒక 100 సంవత్సరాలు కష్టపడి శాస్త్రవేత్తలందరూ కూడా సూర్యుని కంటే అగ్గిపుల్లకున్న మంట ఇంత చిన్నది అని ఏ రోజైనా చెప్పగలరేమో కానీ. నంబర్ 2, మహాసముద్రము ముందు నీటి బిందువు ఎంత? మహాసముద్రం ముందు నీటి బిందువు ఎంత అని అడిగితే ఇంత అని చెప్పడానికి శాస్త్రవేత్తలు ఏదో ఒకరోజు సఫలులు కాగలరేమో కానీ ఒక పెద్ద మంచు పర్వతము ముందు ఒక చిన్న మంచు తునకను నిలబెట్టి ఆ మంచు పర్వతము కంటే ఈ మంచు తునక ఎంత చిన్నది అని అడిగితే ఎప్పటికైనా శాస్త్రవేత్తలు ఇంత చిన్నది అని కొలిచి లెక్కలేసి చెప్పగలరేమో కానీ ఇంత మహావిశ్వములో మన ఇళ్ళల్లో చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, చిన్న గదులు ఉంటాయి. ఈ విశ్వం ముందు మనం ఉంటున్న గది ఎంత అని అడిగితే లెక్కలేసి ఎప్పటికైనా విశ్వము కంటే మనం నివసించే చిన్న గది ఇంత చిన్నది అని శాస్త్ర ప్రపంచం ఎప్పటికైనా చెప్పగలదేమో. కానీ దేవుని ముందు అంటే సృష్టికర్త ముందు సృష్టి ఎంత చిన్నది అని అడిగితే ఎంత చిన్నది అని తలకిందులు తపస్సు చేసిన, ఇంకా ఈ భూమి 1,00,000 సంవత్సరాలు ఉన్నా, ఈ 1,00,000 సంవత్సరాలు మనిషికి ఆయుష్ ఉన్నా, 1,00,000 సంవత్సరాల పాటు సృష్టికర్త కంటే సృష్టి ఇంత చిన్నది అని చెప్పడానికి
తలకాయలు కిందేసి తలకిందులు తపస్సు చేసిన మనిషి అన్నవాడు ఎప్పటికీ చెప్పలేడు. ఎందుకో చెప్పనా, అగ్గిపుల్ల కంటే పెద్దదైన సూర్యుడు ఇంత సైజులో ఉంటాడని కొలవచ్చు. నీటి బిందువు కంటే మహాసముద్రం ఇంత పెద్దది అని చెప్పడానికి మహాసముద్రానికి కొలతుంది, మెజర్మెంట్. మంచు తునక కంటే మంచు పర్వతం ఇంత పెద్దది అని చెప్పడానికి మంచు పర్వతానికి లెక్కుంది, ఇంత సైజులో ఉందని. మనముంటున్న గది కంటే విశ్వం ఇంత పెద్దది అని చెప్పడానికి విశ్వానికి కొలత ఉంది, ఇంత అని. అంటే సృష్టి కొలతలు కలిగినది. చెప్పండి, సృష్టి కొలతలు కలిగినది. సృష్టికర్తకు కొలతలే లేవు. ఆయన కొలవలేనంత అనంతుడు. అందుకే ఆయన పిలుస్తారు ఇన్ఫినిట్. మన దేవుడు ఏమై ఉన్నాడు? ఇన్ఫినిట్ గాడ్. అంటే అపరిమితమైన దేవుడు, అనంతుడైన దేవుడు. చైనా వాల్ ఎంత అంటే చాలా పెద్దది, అంటే చాలా పెద్దది, చాలా చిన్నది కాదు. కొలతేసి చెప్పండి, చెప్పి చావాల్సిందే, చెప్పొచ్చు. భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దవాడు, సూర్యుని కంటే చంద్రుడు ఎన్ని రెట్లు చిన్నవాడు. నేను భూమి కంటే అన్నానా ఇందాక? నేను తప్పు మాట్లాడినట్టున్నా. భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దవాడు చెప్పొచ్చు. భూమి కంటే నక్షత్రాలు ఎంత పెద్దవి చెప్పొచ్చు. ఆకాశానికి ఉండే వైశాల్యం ఎంత చెప్పొచ్చు. దేవునికి కొలతలు లేవు. ఈ సెమినార్కి వచ్చిన మీరు ఈ 2వ రోజు రాత్రి దీనిని బంగారక్షరాలతో హృదయం అనే పలకపై ముద్రించుకోవాలి. మన దేవుడు అనంతుడు. అందరూ చెప్దాం ఒకసారి, మన దేవుడు అనంతుడు. నమ్మినోళ్ళు మాత్రమే చేయొద్దండి, వాళ్ళకి మాత్రమే భోజనం. ఎందుకంటే నమ్మేందరూ చెప్పాలి, అంతే. ఇది అనంతుడైన దేవుడు. దావీదు గారికి దేవుడు అలా అర్థమయ్యాడు. దేవుడు అలా అర్థమయ్యాడు. దావీదు గారికే కాదు, భక్తుల్నెవరిని పలకరించినా వాళ్ళందరికీ దేవుడు ఆ స్థాయిలో కనపడుతుంటాడు. అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు 3 వేసి చూడన్నారు వీళ్ళు. ఎందుకు? మా వెనుకున్నవాడు అనంత శక్తి కలిగిన దేవుడు. దేవుని సర్వశక్తిమంతుడు అంటామే. సర్వశక్తి అంటే ఎంత శక్తి అని అడగకూడదు, దానికి ఆన్సర్ లేదు. ఆయన శక్తి ఎంత చెప్పగలమా ఇంత అని? నో. ఆయన ప్రేమ ఎంత, ఆయన మంచితనం ఎంత, ఆయన సాత్వికం ఎంత, ఆయన గర్జన ఎంత, ఆయన కోపం ఎంత, ఆయన ఉగ్రత ఎంత, ఆయన కృప ఎంత, ఆయన ప్రేమ ఎంత, ఆయన దయాళుత్వం ఎంత, ఆయన దీర్ఘశాంతం ఎంత, ఆయన శక్తి ఎంత, ఆయన బలం ఎంత. మహాజ్ఞాని అయిన యోబు గారు అంటున్న మాట, మనం ఆయన గురించి వినుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. మీ అందరికీ మ్యాటర్ క్లియర్ ఏంటే, ఈ రాత్రి నేను మాట్లాడదాం అనుకుంటున్న 3 విషయాలలో ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఒకటి. ఇది మొదటి భాగం. ఈ మొదటి భాగంలో నేను చెప్పాలనుకున్నదే, మన దేవుడు అనంతుడైన దేవుడు. ఎంతమందికి ఫస్ట్ పార్ట్ క్లియర్ అయిందో చెప్పండి. మాకు క్లారిటీ. ఎవ్రీబడి డన్? సూపర్. ఎందుకంటే ఆయన అనంతుడని చెప్పడానికి రాత్రి సరిపోదు, చాలా చెప్పొచ్చు. తెగింది కనుక ఆగుతున్నాను, తెగకపోతే కంటిన్యూ చేసేవాడిని. పోనీ ఒక్కటి సరదాగా మాట్లాడుకుందామా? ఇంకొకటి చిన్నది మాట్లాడుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం.
యోబు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం ఒక్కసారి చూద్దాం. 26వ వచనం, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయన నెరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. ఆ పదం అండర్లైన్ చేయండి ఒకసారి. మితి లేనిది. ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది అంటే అర్థం ఏంటి? ఆయన ఉనికి అనంతమైనది. సృష్టి ఎప్పుడు పుట్టిందో చెప్పొచ్చు, సృష్టికర్త ఎప్పుడు వచ్చాడనే ప్రశ్నే తప్పు. సృష్టికర్త ఎప్పుడు రాడు, ఎందుకంటే ఆయన పేరు ఉన్నవాడు. సృష్టికర్త పేరేమిటి? లేనోడు కాదు, ఆయన లేని టైమే లేదు. ఆయనకు మితి లేదు అని చెప్పడానికి, ఆయనకు మితి లేదు అని చెప్పడానికి ఆ రెఫరెన్స్ చూడండి ఒకసారి. 147వ కీర్తన. జస్ట్ ఊరికే అలా మన పేజీలు తిప్పుకుంటూ పోతే ఆయన అనంత తత్వాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎలా చూడగలమో సరదాగా అలా చూద్దాం ఒక్కసారి అంటున్నాను, మ్యాటర్ తెగిపోయినప్పటికీ. 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మీరు అండర్లైన్ చేయకపోతే పాపం ఇప్పుడు ఇది. ఆయన జ్ఞానమునకు ఏమి లేదు, మితి లేదు. యోబు గ్రంథంలో మాట్లాడిన ఆయన యోబు గ్రంథములో ఆయన సంవత్సరములకు మితి లేదని చెప్పిన ఆయన భక్తుడే. ఆయన జ్ఞానమునకు మితి లేదు అని చెబుతున్న ఈ కీర్తనకారుడు భక్తుడే. బైబిల్ గ్రంథములోని భక్తులకు దేవుడు ఎలా అర్థమయ్యాడు, మనకెలా అర్థమయ్యాడు? ఒక ఆవిడ నిందట, దేవుడు ప్రతిరోజు ఆవిడతో మాట్లాడుతుంటాడట కిచెన్లోకి వచ్చి. దేవునితో మాట్లాడుతూ పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయిందట. అంతా అయిపోయిన తర్వాత రుచి చూస్తే ఉప్పు లేదని అయిపోయి సీరియస్ అయిపోయి మాట్లాడుతున్న దేవుని మీద కోప్పడిందట, నేను ఉప్పు వేయలేదని ఎందుకు చెప్పలేదని. ఎవరు? వంటగదిలోని మహిళ. ఎవరిని? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుని గురించి మైకు పట్టుకొని చెబుతున్న సాక్ష్యం ఇది. ఆవిడే కాదు, మనందరిలో కూడా దేవుడు చాలా చిన్నవాడు. మహా అంటే మనకంటే కొంచెం పెద్దోడు, మనకంటే కొంచెం గొప్పోడు. ఆకాశమా ఆలకించు అంటే గజ గజ వణికిపోతుంది ఆకాశం. భూమి చెవియొగ్గంటే బిజీగా ఉన్నాను ప్రభు అన్నది మనలాగా. చేతులు కట్టుకొని ఇప్పుడు దావీదు గారి దగ్గరకు వద్దాం. గొల్యాతు లాంటి రాక్షసుని చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ బేంబేలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులెత్తుతున్నారు. దావీదు గారు రానంత వరకు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ, ఇశ్రాయేలు సైనికులందరూ, మంచి మాట, ఇశ్రాయేలు సైనికులందరూ గొల్యాతును చూసి ఎందుకు భయపడ్డారు? వాళ్ళ కళ్ళకు గొల్యాతు ఒక్కడే కనపడ్డాడు. దావీదు గారికి మాత్రమే అనంతుడైన దేవుడు కనపడుతున్నాడు. అది భక్తుడికి భక్తి లేని వారికి ఉండే తేడా. ఈ రాత్రి ప్రధాన అంశం అదే. భక్తునికి భక్తి లేని వారికి ఉండే డిఫరెన్స్ ఏంటని అడిగితే, నిజమైన భక్తుడు దేవుణ్ణి మాత్రమే చూస్తాడు. భక్తి లేని వారు దేవుణ్ణి తప్ప అందరినీ చూస్తారు. వెళ్దాం. సెకండ్ పార్ట్. మొదటి భాగం ఏమిటి? మన దేవుడు అనంతుడు. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. ఆ అనంతుడైన దేవుడిని బాగా ఎరిగిన దావీదు గారు గొల్యాతును చంపిన తర్వాత, ఆ సాంగ్ మొదలైనప్పటి నుంచి, ఇప్పుడు తమ్ముడు చెప్పాడు కదా,
దావీదుకైతే 10,000 మంది, సౌలుకైతే 1000 మంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆయన కష్టకాలం. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఆ సమూయేలు మొదటి గ్రంథం అంతా చదువుతుంటే ఆయన గురించి ఒక రకంగా ఒక గుండెంత బరువు ఎక్కిపోతుంటుంది. కష్టపడిన ఇష్టుడని నేను ఒకసారి సుదీర్ఘమైన సందేశం ఇచ్చాను, రికార్డ్ అవ్వలేదు. కష్టపడిన ఇష్టుడు అది చెప్పేటప్పుడు నేను ఏంటి ఆయన జీవితం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన విశ్వాసం ఏంటి, ఆయన భక్తి ఏంటి, ఆయన గురించి గొప్పగా చదువుతుంటే నా గురించి నేను సిగ్గుపడేవాడిని. అంత భక్తి లేకపోయినాయి, అంత విశ్వాసం లేకపోయినాయి. ఉన్నాయి దావీదు గారి జీవితంలో తొట్టిల్లిన దాఖలాలు ఉన్నాయి, అవి పక్కన పెట్టేద్దాం, మిగిలినంత చూద్దాం ఆయన లైఫ్ని. నాలుగవ కీర్తన గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ 4వ కీర్తన అర్థం కావాలంటే మనకు 3వ కీర్తన కూడా అర్థం కావాలి. ఎందుకు చెప్పనా? బాగా వినండి. 3వ కీర్తన 4వ కీర్తన జంట కీర్తనలు, ట్విన్ సామ్స్, డబుల్ సామ్స్ అంటారు వాటిని. రెండింటిని కలిపి చదవాలి. ఇంకొక ముక్క రాసుకోవాలి, ఇవన్నీ మీరు మర్చిపోకూడదు. 4వ కీర్తన చదవాలంటే 3వ కీర్తన నుండి చదువుకుంటూ రావాలి. అదే ఇప్పుడు జేమ్స్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పాటల్లో కూడా స్టార్టింగ్లో ఆ మాటలన్నీ 3వ కీర్తనలో ఉన్నవి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, వీటిని ఉదయ సాయంకాల కీర్తనలు అంటారు. చెప్పండి, ఉదయ సాయంకాల కీర్తనలు. ఒక కీర్తనేమో ఉదయకాల కీర్తన, మరొక కీర్తనేమో సాయంకాల కీర్తన. మార్నింగ్ అండ్ ఈవినింగ్ సామ్స్ అని అంటారు వీటిని. ఈ రెండు ఆయన రాసినవే. అందుకే ప్రతిరోజు ఈ కీర్తనలు పాడుకోవాలి అనేటువంటి ఒక గట్టి నమ్మకం ప్రజల మధ్య ఏర్పడింది. 3వ కీర్తన 4వ కీర్తన. ఆ 3వ కీర్తన ఆయన రాసింది ఏ సందర్భములో బైబిల్లోనే ఉంది, చూద్దాం రండి. 2వ భాగం మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా విందాం. 3వ కీర్తన పైన చిన్ని అక్షరాలతో ఏముందో చూద్దాం. అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. మీరు ఈ రాత్రి వీలైతే బైబిల్ చదువుకొని పడుకునే అలవాటు గనుక ఉంటే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము మొత్తం చదవండి ఈరోజు. అంటే మీకు 3వ కీర్తన అర్థం కావాలంటే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుండి మొత్తం చదవాలి మీరు. ఎన్ని వచనాలు ఉంటాయి? 35 వచనాలు ఉంటాయి. కాకపోతే కనీసం 29 వచనాలు సమూయేలు, క్షమించండి 2వ గ్రంథం, నేను మొదటి గ్రంథం అంటున్నాను అప్పటి నుంచి చెప్పరే. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం అన్నట్టున్నాను. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము మీరు కనీసం 29 వచనాలు చదవండి. అవసరమైతే మొత్తం చదవండి, పెద్దగేం లేవు, 37 వచనాలే మొత్తం కలిపితే. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం మొత్తం చదివితే 3వ కీర్తన కాంటెక్స్ట్ అర్థమవుతుంది. చెప్తారా? ఏ ఏ ఏ ఏ అధ్యాయం చెప్పానో చెప్పండి ఒకసారి. 2వని రాసుకున్నారుగా, మొదటి దానిని కొట్టివేయుడి, 2వ దాన్ని రాసుకునుడు. ఓకేనా? రైట్. 3వ కీర్తనకు వచ్చేద్దాం. 3వ కీర్తనలో మనకు సందర్భం అక్కడ చెప్పాడు కనుక ఆ సందర్భం ఎక్కడుందో మీకు రెఫరెన్స్ ఇచ్చాను. ఇప్పుడు వద్దాం. ఏంటి? యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. ఎక్కడనేకులు? సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో అనేకులు, అది పాయింట్ అక్కడ. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం మొత్తం చదివించడానికి నాకు టైం లేదు కనుక మిమ్మల్ని చదువుకోమని చెప్పాను. మ్యాటర్ క్లియర్? వెరీ గుడ్. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. ఒంటరివాడనైపోయాను ప్రభువా, నా కొడుకే నాకు శత్రువు అయ్యాడు. ప్రజలను విరోధులుగా నాకు విరోధంగా వారిని మలిచి తన పక్షాన చేర్చుకొని నన్ను ఒంటరివాడను చేసినవాడు.
ఒక్క ముక్క మాత్రం చదువుదాం. ఆ సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో ఒక్క ముక్క చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒక్కసారి. చిన్న మాట, జస్ట్ 6వ వచనం. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన, రాజు అంటే దావీదు గారు, తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులనందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. అది కుట్ర అన్నాడు కిందికి వస్తే. దాన్ని ఏమన్నాడు కిందికి వస్తే? కుట్ర. 12వ వచనంలో మరియు బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయెను. ఇది చదివితే అది అర్థమవుతుంది. ఎప్పుడు చదవాలి ఈ కీర్తన? ఈ కీర్తన కాదు, ఆ అధ్యాయం ఎప్పుడు చదవాలి? వినపడట్లా. ఈరోజు రాత్రి యేసుప్రభు వచ్చే లోపల కాదు, ఈ రాత్రే చదవండి. ఈ రాత్రే చదవండి. నన్ను 3వ కీర్తనకు వచ్చేస్తున్నా. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఒంటరి వాడైన దావీదు గురించి. కింద 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. నేను ఒంటరి వాడనైపోగా నా ఒంటరితనాన్ని చూసి నా వెనకలున్న మద్దతుదారులందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోగా సమాజం అనుకుంటోంది నేను ఒంటరి వాడనైపోయానని. పైపెచ్చు నువ్వు విడిచిపెట్టావని. దేవా, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? నువ్వు నా దగ్గర లేవనుకుంటున్నారు ప్రభువా. నాతో నువ్వు లేవని అనుకుంటున్నారు ప్రభువా. నువ్వు ఉన్నావుగా నాతో. ఏంటా ఫ్రెండ్షిప్, ఏంటా ఫెలోషిప్. దావీదును కొడుకు వదిలిపెట్టాడు, భార్య వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టారు కాదు, బయట మాటలు. దేవుడు విడిచిపెట్టాడు. ఇక దావీదు చాప్టర్ క్లోజ్. ఒక మనిషి పరిస్థితి బాగలేకపోతే సమాజం ఎలా మాట్లాడుకుంటుందో 3000 సంవత్సరాల కిందటే మ్యాటర్ అర్థమవుతుంది. గమనించండి. ఒక మనిషి పరిస్థితి బాగలేకపోతే రాళ్ళు రెడీగా పెట్టుకుంటుంది. వ్యభిచారము చేస్తుండగా దొరికిన రాళ్ళు రెడీగా ఉన్నాయి, వేయమంటావు ప్రభువా? వేయండి. పాపం లేని వాళ్ళు వేయండి, పాపము చేయని వారు వేయండి అన్నాడు. అంతే. ఒక్కడి చేయి ఎత్తట్లేదు. ఇక దావీదు గారి పరిస్థితి. నిజానికి నా వెనకల జరిగింది కుట్ర, కానీ ఆ కుట్రను ఎరుగని నేను ఈరోజు ఒంటరి వాడనయ్యాను. నా ఒంటరితనానికి వాళ్ళిస్తున్న బిరుదులు దేవుడు విడిచిపెట్టిన వాడని. మా కుట్రకు బలయ్యాడని కాదు మ్యాటర్. మా కుట్రకు బలయ్యాడు కాదు, దేవుడు వదిలేశాడు. కానీ ప్రభువా, నీవే నా కేడెము. 3వ వచనం, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తలెత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. అది నా విశ్వాసం. 15వ అధ్యాయం ఎందుకు చదవమన్నానంటే దావీదు గారి దీన స్థితి అక్కడ కనపడుతుంది. కుదిరితే 1కి 4 సార్లు చదవండి. కుట్రకు బలైపోయినటువంటి దావీదు గారి దీన స్థితి, గొల్యాతును కొట్టినోడు ఈయనేనా అనిపిస్తుంది ఆ అధ్యాయంలో ఈయన చూస్తే. ఫిలిష్తీయుల నిద్రలో కూడా గుర్తొచ్చిన వాడు ఈయనేనా? చిన్నప్పుడే సింహాన్ని ఎలుగుబంటును లేపేసిన వాడు ఇతనేనా? కానీ ఆయన అంటున్నాడు, పిచ్చోళ్ళు ప్రభువా, నువ్వు నాతో లేకపోవడం ఏంటి, నేను నీతో లేకపోవడం ఏంటి?
ఈరోజు తలదించిన నన్ను రేపు తలెత్తేవాడు నువ్వు అని నాకు బాగా తెలుసు. నిజమైన భక్తులకు దేవునితో అలాంటి సంబంధం ఉండాలి. ఈ కీర్తనలో దావీదు గారు భయపడుతున్నట్టుగుందా? ప్రపంచమే విరోధంగా నిలబడిన తల ఎత్తి నిలబడతానంటున్నాడా? ధైర్యం. ప్రారంభంలో ఏం చూపించాను? యెహోవాను బట్టి దావీదు ధైర్యం. నేను ప్రార్థిస్తే నువ్వు ఉత్తరం ఇస్తావని నాకు తెలుసు. ఎంత గ్యారంటీ ఆ మనిషికి! తన హృదయంలో దేవునిని గూర్చినటువంటి భరోసా. మనం అంటుంటాం అప్పుడప్పుడు, నేను ఫోన్ చేస్తే ఆయన కాదనడండి, నా పేరు చెబితే ఆయన లేదనడండి, నేను పిలిస్తే ఆయన రాననడండి. అంత భరోసా నా మనిషిపై. అంత భరోసా నీకెందుకుంది అని అడిగితే, ఆ వ్యక్తికి నేనేంటో తెలుసు, ఆయనేంటో నాకు తెలుసు. అది మా ఇద్దరి మధ్య ఉండే సహవాసం, అది మా ఇద్దరి మధ్య ఉండే సంబంధం. మనము లేదా మనలాంటి వారు మనుషుల గురించి ఈ మాటలు చెప్పగలమేమో కానీ ఆయన ఏకంగా దేవుని గురించి చెప్పేస్తున్నాడు. నేను ప్రార్థిస్తే ఆయన ఉత్తరం ఇవ్వకుండా ఉండడు. అదెలా అని అడిగితే, నేనేంటో ఆయనకు బాగా తెలుసు. ఈ సెమినార్కు వచ్చిన ప్రియ సోదరుడు సోదరి, దావీదంటే దేవునికి ఎంత బాగా తెలుసో మనము కూడా దేవునికి అంత బాగా తెలుసా? ఆయనలా నేను ప్రార్థిస్తే ఆయన ఉత్తరం ఇవ్వకుండా ఉండడు అని దావీదు గారిలా మనము చెప్పగలమా? ఈ కీర్తన చదివేటప్పుడు మనమందరము చేతులు కట్టుకొని మన గురించి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరత. ఈయనేంటి ఇంత మాట అనేస్తున్నాడు? నేను ప్రేయర్ చేస్తే ఆయన ఆన్సర్ చేయకపోవడం ఏంటి? అంత ఈజీగా అనేస్తున్నాడు ఆ మాట. నేను అనలేకపోతున్నాను ఆ మాట. మీరు అనగలరా అని అడుగుతున్నాను ఈ రాత్రి. అంత సహవాసం ఉందా దేవునితో? ఐదవ వచనం, యెహోవా నాకు ఆధారము, కావున శత్రువులు ఎందరున్నా నేను మాత్రం పండుకొని నిద్రపోయి హ్యాపీగా మేలుకుంటాను. నిద్ర పట్టట్లేదు అనను. అవును, ఇక్కడ సగానికి సగం మంది నిద్ర పట్టదు కదా మనకు. ఎందుకో? టెన్షన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నిద్ర పడితే అమ్మాయి అనుకోవాల్సిందే. పొరపాటున మెలకు వస్తే గిర్రం తిరుగుతాయి మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ. నిద్రపోతే సంతోషం, మెలకు వస్తే ఇక గందరగోళమే. ఎందుకు? కుప్పలు ఉన్నాయి మనకు టెన్షన్స్. ఆ టెన్షన్స్ అన్నవి మనకు నిద్ర రానివట్ల. కలవరాలు, ఆందోళనలు, ఇబ్బందులు, ఇరుకులు. ఈయనేంటి? కొడుకు కుట్ర పన్నాడు, రాజ్యాన్ని తీసుకున్నాడు, అనేకులట ఆయనను బాధించువారు ఎంతమంది? మొదటి వచనం, నన్ను బాధించువారు ఎంతో 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 విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు నీకు శత్రువులైతే నీకు నిద్ర ఎట్లొస్తుందయ్యా అని అడిగితే, యెహోవాయే నాకు ఆధారం. ఇప్పుడు నేనేదో చెబుతున్నాను, మీకేదో అర్థమవుతుందని కూడా నేను అనుకున్నంత అమాయకుండా ఏం కాదు నేను. మనకి ఇంకా ఏం అర్థం కావట్లా. దావీదు గారికి దేవుడు ఎంత అర్థమయ్యాడో మనకి ఇంకా అర్థం కావట్లా. అర్థమైందని నేను అనుకోను. అది ఒక్క రాత్రికి ఒక గంటకు అర్థమయ్యే విషయం కాదు. 3వ కీర్తన 300 సార్లు, 4వ కీర్తన 400 సార్లు చదివిన ప్రతిసారి ఒక కొత్త ఫీలింగే వస్తుంది మనస్సు పెట్టి చదివితే. పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను
నేను భయపడడం ఏంటి, నేను భయపడడం ఏంటి? యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. నీవే రక్షణ యెహోవాదే. నా కేడము నీవే, నా దుర్గము నీవే, నా ధైర్యము నీవే, నా విజయము నీవే. ఇది దావీదు గారి విశ్వాసం. చచ్చిపోయేలోపు ఒక్కసారైనా హృదయపూర్వకంగా గుండెల లోతుల్లో నుంచి ఈ మాట అని చచ్చిపోతే చాలు. నా కోరికైతే అదే. కళ్ళు నేను పోతాననేటప్పుడు 2 నిమిషాల ముందైనా నాకు ఫీలింగ్ కలుగుతుంది కదా, పోతున్నానని. అప్పుడైనా అనాలి, ఏమని? వస్తున్నాను ప్రభువా, ఐఎమ్ రెడీ. ఆహా, దేవునితో ఇలాంటి సంబంధం, దేవునితో ఇలాంటి సహవాసం మనందరికి ఉండాలి. మన ఫోకస్ దావీదు గారి మీద కాదు, దావీదు గారు విశ్వసించిన అనంతుడైన దేవుని మీద. ఆయన అనంతుడు అని గుర్తొస్తే మన కళ్ళ ముందు ఏ సమస్య ఉన్నా, ఎవరు సమస్యగా మారినా అలా నలిపేస్తాం. ఇశ్రాయేలు సైనికులందరికీ గొల్యాతే పెద్దోడు, దావీదు గారికి ఒక్కడే అనంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు కనపడుతున్నాడు. అది భక్తి, అది భక్తి. సుమారు ఒక 10 నెలల క్రిందట ఇదే కీర్తనపై నేను ఒక పాట రాశాను, విడుదల చేశాను. ఇది 2వ భాగం ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది. 3వ భాగం 4వ కీర్తన. కొంచెం వేడి ఎక్కువైందిగా, ఈ పాట చూద్దాం. ఈ పాట అయిన తర్వాత మెసేజ్ కంటిన్యూస్. ఎందుకు ఆల్ నైట్ అన్నారు పొరపాటున మీరు, ఆమె అనుకున్నాను లోపల నేను. కుదిరితే లైట్స్ ఆఫ్ చేయండి. ఈ పాట చూసిన తర్వాత 4వ కీర్తనకి వెళ్దాం. అవకాశం ఉందా? రైట్, ఇదేమన్నా తీయగలరా? అవకాశం. హారముగా ఉన్న దండెత్తేవారు వేల మంది ఉన్నా, నా ధైర్యము నీవే, నా విజయము నీవే, నా రక్షణ నీవే, నా దుర్గము నీవే అని భక్తుడైన దావీదు గారు దేవునితో చెప్పుచున్నాడు. మిక్కిలి బలవంతుడైన యెహోవా దేవునితో ఈ మాటను మనము చెప్పగలమా? వారు నన్ను విస్తారముగా ఉన్నారు, లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నారు, లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు. దేవుని వలన తనకు, దేవుని వలన తనకు రక్షణ ఏమి దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు, చెప్పువారు అనేకులు. బాధించువారు నన్ను
విస్తారముగా ఉన్నారు. లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నారు. లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు. నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయము. నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయము. నా తలెత్తు వాడవు నీవే అని మొరపెట్టు వాడను నేనే. నా తలెత్తు వాడవు నీవే అని మొరపెట్టు వాడను నేనే. విశ్వాసముతో ప్రార్థిస్తే విశ్వాసముతో ప్రార్థిస్తే ఉత్తరమిచ్చు వాడవని ఎదురు చూసే దీనుడనేనే. ఎదురు చూసే దీనుడనేనే. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నారు. లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నారు. లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు. నీవే నాకు ఆధారము, ఎదురించి నేను మేలుకొందును. నీవే నాకు ఆధారము, ఎదురించి నేను మేలుకొందును. వేవేల మంది దండెత్తిన నా చుట్టూ వారు మోహరించిన ఎదరక నేను ముందును. నన్ను రక్షించు వాడవు నీవని. శత్రువులెవ్వరు అయినా నా శత్రువులెవ్వరు అయినా వారి దవడ ఎముకను నీవే, వారి పళ్ళను విరిచే రాజు నీవే. రక్షణ దీవెన ఎన్నడు నీదే. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నా. లేచువారు నాపై అనేకులుగా ఉన్నా. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నా. లేచువారు నాపై అనేకులుగా ఉన్నా. నా ధైర్యము ఎన్నడు నీవే, నా విజయము ఎప్పుడు నీవే. నా రక్షణ ఎన్నడు నీవే, నా దుర్గము ఎప్పుడు నీవే. నా ధైర్యము ఎన్నడు నీవే, నా విజయము ఎప్పుడు నీవే. నా రక్షణ ఎన్నడు నీవే, నా దుర్గము ఎప్పుడు నీవే. నీవే నీవే నా ధైర్యము నీవే. నీవే నీవే నా విజయము నీవే. నీవే నీవే నా రక్షణ నీవే. నీవే నీవే నా దుర్గము నీవే.
లైట్స్ ఆన్ చేద్దాం. ప్రభునందు ప్రియులారా, బైబిల్లోని భక్తుల విశ్వాస స్థాయి అది. వేర్ ఆర్ వి? ఎక్కడున్నాం మనం? చిన్న చినుకులకే అదిరిపోతుంటాం. బండ మీద కట్టబడిన జీవితాలు కాదు. పిల్లవానికే పగిలిపోతే ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకుందాం. నా చూపు ఎప్పుడు దేవుని మీదనే ఉండాలి. నా చూపు ఎప్పుడూ దేవుని మీదనే ఉండాలి. దేవునినే చూసేవాడు ఎవరిని చూడడు. దేవునికే భయపడేవాడు ఎవ్వడికి భయపడవలసిన అవసరం ఉండదు. అంటే మనుష్యుల భయాన్ని గెలిచేదే దేవుని యందు మనకుండే భయం. మారిపోదాం. రండి. 4వ కీర్తన 3వ భాగం, ఈ సందేశములోని 3వ భాగం 4వ కీర్తన. ఈ 4వ కీర్తన రాత్రి కీర్తన, సాయంకాల కీర్తన. పడుకునే ముందు అలా ఈ కీర్తన అనుకొని పడుకోవాలి. ఎందుకో చూద్దాం. ఇది కీర్తన మాత్రమే కాదు, ప్రార్థన అని చెప్పారు జేమ్స్ గారు. కరెక్ట్. ఇది కీర్తన మాత్రమే కాదు, ప్రార్థన. ఎందుకంటే కీర్తనకారుడు నేరుగా దేవునితో మాట్లాడుతున్నాడు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టున్నప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగా జేయువాడవా చేసిన వాడవా? ఏముంది అక్కడ? నేను మొర్ర పెట్టున్నప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. అలా అంటూనే ఒక మాట అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. అంటే ప్రస్తుతము ప్రార్థించే ఆయన గతములో జరిగిన దానిని నెమరు వేసుకుంటున్నాడు. అది ప్రార్థనా శైలి. దేవా, నాకు ఇప్పుడు అవసరం ఉంది, తీర్చేయి. నాకు అవసరం ఉంది, ఇచ్చేయి. ఇలా కాదు. ఒక విన్నపాన్ని, ఒక మనవిని దేవుని ముందు పెట్టే ముందుగా ఆ ప్రార్థనలో ఆయన స్మరించుకుంటున్నాడు అంతకు మునుపు దేవుడు తనకిచ్చిన రక్షణను, అంతకు మునుపు తాను పొందిన దేవుని సహాయాన్ని. ఇంతకు మునుపు అనేక మారులు ఇరుకులో నాకేమి కలుగు చేసావు దేవా నీవు? విశాలత. ఇంతకు మునుపు అనేక మార్లు ఇరుకులో విశాలతను కలుగు చేసిన నీవే మళ్ళీ నాకు ఆధారం. నువ్వే నాకు ఉత్తరం ఇవ్వాలి. ఉత్తరం ఇస్తావు కూడా. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. దేవుడు చేసిన దానిని మరచిపోకుండా దేవునికే చెబుతున్నాడు, నాకు ఇవి చేసావు ప్రభు, అవి చేసావు ప్రభు, అది చేసావు ప్రభు, ఇది చేసావు ప్రభు. దేవుడు చేసినవి గుర్తుపెట్టుకుండే తత్వం సహజంగా మనిషిది కాదు. మీరు ఎవరినైనా ఇప్పుడు మైక్ ఇచ్చి వేదిక మీదకి పిలిచి మీ జీవితంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి అంటే గడగడ ఒక 10 చెబుతాం అంతే. తర్వాత బండి నడవదు. 11 ఏంటబ్బా, ఇంకేం చేశాడబ్బా, ఎంత ఆలోచించినా కొన్ని గుర్తుకురావు. తల్లి గర్భములో పడినది మొదలుకొని తల్లి కంటే ముందు మనల్ని చూసి తన కన్నులతో పిండముగా మనం ఉండగా అవయవాలిచ్చి రూపాన్నిచ్చి చక్కని ప్రసవాన్ని తల్లికిచ్చి పుట్టుకనిచ్చి పట్టించుకొని జీవితాన్నిచ్చి ఈ బతుకు ఒక డిజైన్ ఇచ్చి అలా మాట్లాడుకుంటూ పోతే ఈ జీవితం సరిపోదు. దేవునికి మన ఎడల ఉన్న తలంపులను, ఆయన మన ఎడల చేసిన ఆశ్చర్యక్రియలను,
కానీ మనం మోకరిల్లి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు దేవా నాకు ఇవి చేసావు అని ఎన్నిసార్లు చెబుతాం? నాకు నువ్వు ఇవి చేసావు అని చెప్పాం, ఇంకా చెయ్యి అంటూ, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి. 100 సార్లు అది చెయ్యి ఇది చెయ్యి అని అడిగే మనం 100లో కనీసం 10 సార్లైనా నాకు ఇవి చేసావు ప్రభువా, నువ్వే చేస్తావు ప్రభువా. ప్రేయర్ స్టైల్. మొదటి వచనం దేవునితో మాట్లాడి అది చెప్పాడు కదా జేమ్స్ గారు, ఏమని? 2వ వచనము నుండి తనను శత్రువుగా పిలుస్తున్న వారికి, తనను శత్రువుగా భావించే వారికి మెసేజ్ పంపుతున్నాడు. నరులారంటే ఏ నరులు? తనను శత్రువుగా చేసుకొని ఆనందిస్తున్న నరులు. ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. ఏంటి వ్యర్థమైనది, ఏంటి అబద్ధమైనది? ఏంటి వ్యర్థమైనది, ఏంటి అబద్ధమైనది? ముందుగా వ్యర్థం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. నన్ను పడగొట్టామని మీరు ఆనందిస్తున్నారే కానీ ఇది మీకు 3 రోజుల ముచ్చటే. నన్ను ఎప్పటికీ పడగొట్టే పరిస్థితి మీ వల్ల కాదు. ఎందుకు? యెహోవా తన భక్తులను ఏర్పరచుకొనుచున్నాడు తన కొరకు, అందులో నేను ఒక్కడిని. ఆయన నా పక్షానున్నవాడు. నన్ను పడగొట్టడం అంటే ముందు మీరు ఆయన్ను పడగొట్టి నా దగ్గరికి రావాలి. నన్ను పడగొట్టడం అంటే మీరు ఆయనతో పెట్టుకుంటున్నట్టే. ఎందుకంటే నా ముందు ఆయనే ఉన్నాడు, నా వెనుక ఆయనే ఉన్నాడు. నేను ఆయన వాడను. నన్ను పడగొట్టడం ఏంటి? మీరు నన్ను పడగొట్టడం ఏంటి? అసలు ఆ 2వ వచనంలో ఆ మాట ఈ భక్తుడు అనాలి అనంటే తన హృదయంలో ఎంత యథార్థత ఉండాలి. కొన్ని సందర్భాలలో 10 మంది మనల్ని 10 రకాలుగా మాట్లాడుతుంటే ఒకసారి కాకపోయినా ఒకసారి మన మనసే చెబుతుంది నిజమే కదా అని. కానీ ఆయన నన్ను పడగొట్టి నన్ను సమాధి చేసి మీరు జెండా బాతేస్తామంటే అది వ్యర్థమైనది. కారణం, నన్ను ఏర్పరచుకోవడంలో దేవునికి ఒక సంకల్పం ఉంది. నన్ను ఎన్నుకోవడంలో దేవునికి ఒక చిత్తం ఉంది. నిజంగా నేనేదో తప్పు చేసి కుర్చీని పోగొట్టుకోవడం అనేది కాదు ఇక్కడ కుట్ర. ఆ కుట్రను బట్టి మీరు ఆనందిస్తే అది 3 రోజులే. యేసు ప్రభును చంపేసి ఎగిరెగిరి పడ్డారు, 3 రోజులే. దేవుని అనాది సంకల్పాన్ని సమాధి చేసే శక్తి మానవుడికి లేదు. ఎందుకు ఇది నొక్కుతున్నానంటే, ఎవరైనా మనకు విరోధంగా నిలబడితే మన గుండె మనకు చెప్పాలి వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరని. అది ఎప్పుడవుతుందో చెప్పనా? యథార్థంగా మనము దేవుని ఆనుకొని బతుకుతున్నప్పుడు మాత్రమే. దేవుని ఆనుకొని మనము బ్రతుకుతూ ఉంటే మన మనస్సాక్షి చెబుతుంది, మన హృదయం చెబుతుంది, ఎవ్వడూ నిన్నేం చేయలేడు. కారణం, నా ధైర్యము ఆయనే, నా విజయము ఆయనే, నా కేడెము ఆయనే, నా దుర్గము ఆయనే. ఏం చెబుతున్నాడు? నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడు. నాకు ఆయనతో ఉన్న సహవాసము ఎంత బలమైందో మీకు అర్థం కావట్లా. నన్ను పడగొట్టేశానని ఎవరైనా చెబితే అది అబద్ధం. నాపై నిరంతర విజయాన్ని పొందేశానని ఎవరైనా అనుకుంటే అది వ్యర్థం. అని బుద్ధి చెబుతున్నాడు. భయము నొంది పాపము చేయకుడే. హీబ్రూ బైబిల్లో ఉన్న టెక్స్ట్ అది, తెలుగు బైబిల్లో ఉంది. హీబ్రూ పాత నిబంధనను గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. దానిని సెప్టువజింట్ అని అంటారు. ఆ సెప్టువజింట్లో 4వ కీర్తన 4వ వచనంలో ఏముందో చెప్పనా? ఇక్కడ భయము నుండి పాపము చేయకుడి అన్న మాట అక్కడ
ఇంకొంచెం, ఎందుకంటే భయము నొంది అన్న పదాన్ని, మళ్ళీ భయము నొంది అన్న తెలుగు పదానికి మూల భాష అయిన హీబ్రూలో ఉన్న పదాన్ని తీసుకొని దానిని మరింతగా వివరిస్తూ సెప్టువజింట్లో ఏమని రాశారో చెప్పనా? కోపపడుడి కానీ పాపము చేయకుడి అని రాశారు. ఎక్కడో విన్నట్టుంది అది. కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్న మాట ఎక్కడ చదివినట్టుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు ఏమని? కోపపడుడి కానీ పాపము చేయకుడి, భయము నుండి పాపము చేయకుడి అనే మాటల్లోని వెనకల అర్థం సెప్టువజింట్ అనేటువంటి మరొక ట్రాన్స్లేషన్ తీసుకొని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. దావీదు గారు చెబుతుంది, నువ్వు మనిషివి కనుక కోపపడతావు, కానీ ఆ కోపము నిన్ను పాపములో ముంచేంత వరకు తీసుకుని వెళ్ళకు. నా మీద మీకు కోపమా? అక్కడ వరకే ఆగు. నేనంటే నీకు కోపమా? అక్కడ వరకే ఆగు. ఆ కోపాన్ని పాపంగా మలుచుకునే సాహసం చేయకు, నీకే ప్రమాదం. ఎంత గొప్ప సందేశం ఇది! ఎవరి మీదనైనా మనము కోపాలు పెంచుకుంటే అది పాపముగా మారే అంత స్థితికి రాకూడదు. ఈ రాత్రి ఒకవేళ ఎవరినైనా మనము కోపగించుకుని, ఎవరిపైనైనా పగలు, ద్వేషాలు, కోపతాపాలు పెంచేసుకొని వారి నాశనాన్ని మనం కోరుకుంటూ ఉంటే ఈ మాట మనకు సందేశం కావాలి. భయము నొంది అన్న మాట వెనకలోని అర్థం ఏమిటి? మీరు ఒకవేళ కోపపడినా అది పాపముగా మారే అంత స్థాయికి రాకుండా జాగ్రత్త. మనల్ని ఎవరైనా శత్రువులుగా భావిస్తున్నారనుకోండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే, అంతే. తిరిగి మనం ద్వేషించకూడదు. దావీదు గారు ఈ కీర్తనలో చేస్తున్నది అదే. అద్భుతమైన మాట 4వ వచనంలో కింద చూద్దాం. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? వాడు చెప్పాడు కనుక వినేశాను, వీడు చెప్పాడు కనుక నమ్మేశాను, వద్దు. దావీదు గారు వాళ్ళకి ఇస్తున్నటువంటి కౌన్సిలింగ్ అది. తనను విరోధులుగా చూస్తున్న వారికి ఆయన ఇస్తున్నటువంటి పర్సనల్ కౌన్సిలింగ్. ఏమిటా కౌన్సిలింగ్ అని అడిగితే, నా మీద ఎవడో చెప్పాడని మీరందరూ కూడా నన్ను చెడ్డగా ఊహించేసుకొని, నన్ను దుర్మార్గుగా ఊహించేసుకొని, నన్ను అపార్థం చేసుకొని నాకు దూరం అయ్యారు కదా. కాసేపు వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు అన్ని పక్కన పెట్టి, మీరు పడకల మీద ఉన్నప్పుడు ఎవడు ఉండడుగా నీ చెవులు కొరికేవాడు? మీరు పడుకున్నప్పుడు ఎవడు నీ చెవులు కొరకడుగా? అప్పుడు ఆలోచించండి, నేనేంటో మీకు తెలుస్తుంది. అప్పుడు ఆలోచించండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయములో అబ్షాలోము పక్షాన ఎవరు చేరిపోయారు? అన్ని రోజులు దావీదు గారికి జై కొట్టిన వారే రాత్రికి రాత్రి అబ్షాలోము పక్షాన్ని నిలిచారు. చెబుతున్నాడు ఈ కీర్తన ద్వారా, ఎవడో చెప్పాడా నేను చెడ్డవాడనని. ఒక్కసారి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని సైలెంట్గా ఉండండి. ఎందుకు అన్నన్ని మాటలు మాట్లాడేస్తున్నారు నా గురించి? ఎందుకు అన్నన్ని మాటలు నోటికొచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా? ఎవడో అన్నాడని కాదు, ఒక్కసారి నువ్వే ఆలోచించు. నీ మనస్సాక్షి ఏం మాట్లాడుతోంది నీతో? నిజమే, కొన్ని సందర్భాల్లో ఎవడో చెప్పిన మాటలు కాదు, మన మనస్సు మాట మనం వినాల్సిన అవసరం ఉంటుంది. మన మనసు కొన్ని సందర్భాల్లో కరెక్టే చెబుతుంది. వాళ్ళందరినీ పక్కన పెట్టు. కొన్ని సందర్భాల్లో అడుగుతుంటాం, అందరినీ పక్కన పెట్టు, నువ్వు చెప్పు. నేను నిజంగా పని చేసి ఉంటానా? నువ్వు చెప్పు. నీ మనస్సాక్షి అదే చెబుతుందా నా గురించి? నన్ను ఇంతకాలం చూసావుగా అంటే, బ్రదర్ నిజమే, నువ్వు అనింది కరెక్టే, అందరు అంటున్నారు, కానీ నా మనసు ఇప్పటికీ కాదేమో అనిపిస్తుంది. అది ఆలోచించు. యేసు ప్రభు మంచోడు కాదు 100 మంది అన్నారు, అయిపోద్దా? యేసు ప్రభు మంచోడు కాదు. వాళ్ళు వచ్చి నిన్ను సిలువ వేయమని వాళ్ళు కేకలు వేయమంటే వేసేసావా? క్రిస్మస్ కేక్ ఏమని ఇచ్చారా నీవు కేకలు వేయడానికి? వాళ్ళు కేకలు వేయమంటే నువ్వెలా కేకలు వేసావు? నీ మనస్సాక్షిని అడుగు. యేసు ప్రభు ఒకవేళ అడగాల్సి వస్తే ఎవరినైనా నీ మనస్సాక్షిని అడుగు. ఆ రోజు నీకు కాళ్ళు లేకపోతే కాళ్ళు ఇచ్చింది నేను కాదు, కళ్ళు లేకపోతే కళ్ళు ఇచ్చింది నేను కాదు, భయంకరమైన లోకంలో మగ్గిపోయి బతుకుతుంటే నీకు జీవితాన్ని ఇచ్చింది నేను కాదు.
అలా కాదు ప్రభువా, వాళ్ళందరూ మరి ఇట్లా అన్నారు, మరి అందుకే అన్నాను. వాళ్ళని పక్కన పెట్టు, నీ మనసుకేమనిపిస్తోంది నేనంటే? ఎస్, దట్ ఈస్ బిబ్లికల్ కౌన్సిలింగ్. ఈ రాత్రి మనం ఎవరినైనా అపార్థం చేసుకుని ఉంటే తొందరపడి ఒక్కసారి మన మనసును అడుగుదాం, ఇంతకు ఇది నిజమేనా? ఏ డిస్టర్బెన్స్ లేని టైంలో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎవరినైనా అపార్థం చేసుకుని ఉంటే, పోని తప్పే చేశారు, సాగదిద్దామా, లాగేద్దామా చచ్చిపోయేంత వరకు? వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి? నా మీద ఫోకస్ పక్కన పెట్టి నీతియుక్తమైన బలులు అర్పించుచు, నెక్స్ట్ మాట, యెహోవాను నమ్ముకొనుడి. నమ్ముకోండి దేవుణ్ణి, దృష్టి దేవుని మీద పెట్టండి. మీరు సేఫ్, మనుషుల మీద వద్దు. డేంజర్. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంతవరకు ఆ మనిషి గురించి ఈ మనిషి గురించి మాట్లాడడం వద్దు. ఆయనకు నన్ను నేను ఎలా సమర్పించుకోవాలనే ఆలోచనతో ఉండు. నన్ను నేను ఆయనకి ఎలా సమర్పించుకోవాలి? నీతియుక్తమైన బలులు అంటే అర్థం ఏంటి? కృత నిబంధన ప్రకారంగా నీతియుక్తమైన బలులు అంటే అర్థం ఏంటి? నన్ను నేను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం, పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా. మీలో ఎంతమందికి ఈ పాట తెలుసు? సకలేంద్రియములారా చాలా మీ పని దీరేన్, ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేలయ్యన్. తెలిసిన వాళ్ళు చేతండి పాట. తెలీదా? అబ్బో, ఏ క్రిస్టియానిటీలో ఉన్నాం మనం? ఫేమస్. నాకు తెలిసి పురుషోత్తం చౌదరి గారు రాసిన పాట ఇది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో చాలా తెలిసిన పాట ఇది. ఎందుకు గుర్తు చేస్తున్నాను చెప్పనా? ఈ భక్తుడు అంటున్నాడు తన శరీరముతో, సకలేంద్రియములారా చాలా మీ పని తీరేన్, ఇకనైనా నన్ను విడిచి వెళ్ళిపోండి. చేత్తో చెప్తాను, నన్ను వదిలేయే చెయ్యి, నన్ను వదిలేయే శరీరమా, నేను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. ఇంత ధైర్యముతో తన శరీరానికి చెబుతున్నాడు నేను వెళ్ళిపోవాలని. ఒక భక్తునికున్న భక్తి మరణాన్ని చిన్న చూపు చూస్తోంది. మరణమా రా అని పిలుస్తోంది భక్తి. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి మనలను మనము సమర్పించుకుంటే మరణానికి కూడా భయపడం. అది నేను చెప్పే ప్రయత్నం. భయపడుతున్నాడు ఈ కీర్తనలో దావీదు గారు. భయపడట్లా, కౌన్సిలింగ్ ఇచ్చి అడ్వైజ్ ఇస్తున్నాడు అవతల వాళ్ళకి. ఒరే, నా మీదేంట్రా ఫోకస్, నా మీదేంట్రా కుట్ర, అసలు మీరు నమ్మిందే అబద్ధం, నన్ను పడగొట్టాలని మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థం. ఆ ఆలోచన ఏంటో, ఆ టైం ఏంటో, ఆ టైం ఇన్వెస్ట్మెంట్ ఏదో నాపై పెట్టకుండా మీరు దేవునిపై పెడితే మీకు ఫ్యూచర్ ఉంటుంది. అవును, నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి, ఇది దావీదు గారు వాళ్ళకి ఇస్తున్న కౌన్సిలింగేనా, అన్ని తరాల వారికి బైబిల్ ఇస్తున్న కౌన్సిలింగ్ అంటారా? వాట్ డు యు సే? అన్ని తరాల వారికి కౌన్సిలింగ్ ఇస్తున్న కీర్తన ఇది. ఆ తరాలలో నేనున్నాను, మీరున్నారు, మనందరం ఉన్నాం. ఈ రాత్రి ఇక్కడ జరుగుతోంది బిబ్లికల్ కౌన్సిలింగ్ ఈ కీర్తన ద్వారా. మాకు మేలు చూపు వాడేవాడని పలుకువారు అనేకులు. మేలు అనే తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో గుడ్ అని పిలిచాడు. అంటే మాకు మంచి జరగాలి, మంచి జరగాలి, మంచి జరగాలి, మంచి జరగాలని ఊరంతా తిరుగుతున్నారట జనాలు, ప్రపంచమంతా తిరుగుతున్నారట. మాకు మంచి కావాలి, మంచి కావాలి, ఆ మంచిలో సంతోషం ఉంటుంది, ఆ మంచిలో శాంతి ఉంటుంది, ఆ మంచిలో సమాధానం ఉంటుంది. నాకు శాంతి కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, సుఖము కావాలి అని అనేకులు వెతుకుతున్నారు పలుకుతూ. కానీ ఈయన ప్రార్థన, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. ఎందుకు? అక్కడే ఉంది మాకు మేలు. నీ సన్నిధి కాంతిలో ఉంది మేలు, నీ సన్నిధి కాంతిలో ఉంది మంచి, నీ సన్నిధి కాంతిలో ఉంది సంతోషం. కొందరికి గుర్రాలలో అతిశయం, కొందరికి రథాలలో అతిశయం, లేదా గుర్రములను బట్టి, రథములను బట్టి, శౌర్యమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, జ్ఞానమును బట్టి అతిశయించేవారు అనేకులు ఉంటుండగా బైబిల్ చెబుతున్నదేంటి? అతిశయించువాడు
ప్రభువును బట్టే, దేవుణ్ణి బట్టే ఆనందించాలి, అతిశయించాలి. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, వాళ్ళు ఏవో సంపాదించి ఎగిరెగిరి పడితే అబ్బో మాకెంత ధాన్యం వచ్చింది, మాకెంత ద్రాక్ష రసం వచ్చిందని, జీవితంలో లోకములో ఏదో పొందుకొని వాళ్ళు ఎంత సంతోషాన్ని అయితే అనుభవిస్తారో అంతకంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. అదే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాడు తమ్ముడు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, మెసేజ్ వచ్చింది, ₹1,00,00,000 నీకు వచ్చిందని, రేపే బయలుదేరామన్నారు, రేపు ఉదయాన్నే కనపడతాం, ఇక్కడ కనపడం. దేవుని సన్నిధి కంటే, ఎగ్జాంపుల్ చెబుతున్నా నేను, దేవుని సన్నిధి కంటే, దేవునితో సహవాసము కంటే జీవితంలో మనకు ప్రాధాన్యతలు ఎన్నో ఉన్నాయి. అందుకే అసలైన ఆనందాన్ని మనం పొందుకోవట్లా. అసలైన మంచి, అసలైన మేలు, అసలైన సంతోషం నీ ముఖ కాంతిలో ఉంది, నీ సన్నిధి కాంతిలో ఉంది ప్రభువా అని చెప్పి నైట్ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. యెహోవా నెమ్మదితో పండుకుంటాను ప్రభువా, ఎందుకంటే నా ప్రేయర్ నువ్వు విన్నావు, ఆలకిస్తావు, ఉత్తరం ఇస్తావు, టెన్షన్ లేదు నాకు, హ్యాపీగా పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. దట్ ఈజ్ మై ఫెయిత్, డేవిడ్స్ ఫెయిత్, దావీదు గారి విశ్వాసం. ఈ 2 కీర్తనలలో ఒకే కామన్ పాయింట్ ఏందని అడిగితే, భక్తునికున్న ధైర్యం, భక్తి లేని వారికి ఉండే భయం. భక్తి లేని వారికి, భక్తి ఉన్న వారికి ఉన్న వ్యత్యాసం ఇదే. ఏమిటది అని అడిగితే, నిజమైన భక్తులకు ధైర్యము దేవుడే, శృంగము దేవుడే, కేడము దేవుడే, దుర్గము దేవుడే, విజయము దేవుడే. అందుకే 4వ కీర్తనను ఆధారం చేసుకొని వ్రాయబడిన ఈ పాటలో దావీదు గారి జీవితంలో గొల్యాతు విషయంలో కానీ, అమ్మాయిని ఇస్తానని చెప్పి మోసం చేసిన విషయంలో కానీ, లేదా అబ్షాలోము విషయంలో కానీ, ఏది తీసుకున్నా దావీదు గారు ప్రతి సందర్భంలో నిలబడింది దేవుణ్ణి అనుకొని మాత్రమే. అందుకే దావీదు గారి జీవితంలో ఒక గొల్యాతునే చూడకండి, కనిపించని గొల్యాతులు చాలామంది ఉన్నారు అని చెప్పి ఈ కీర్తనను ప్రజెంట్ చేస్తూ దేవుడు తనకిచ్చిన ఆలోచనలతో ఈ పాటను మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఆ పాట వింటున్నప్పుడు మన ఫోకస్ ఒరిజినల్గా ఈ కీర్తనకు రచయిత ఎవరో అని అడిగితే దావీదు గారు. కానీ ఆ దావీదు గారి ఫోకస్ దేవుని మీద ఎలా ఉందో గ్రహించే ప్రయత్నం చేద్దాం, ఆలోచించే ప్రయత్నం చేద్దాం, పసిగట్టే ప్రయత్నం చేద్దాం. పనిలో పనిగా ఆ విశ్వాసము నాకు కావాలని ఆ పాటలోని భావాన్ని అర్థం చేసుకుంటూ ఈ రాత్రి భోంచేసిన తర్వాత పడుకునే ముందు ఆ పాట పాడి నెమ్మదిగా పడుకుందాం, సంతోషంగా నిద్రపోదాం, ఉదయం ఖచ్చితంగా లేద్దాం. ఇప్పుడు ఇంకొకసారి చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 2 కీర్తనల ధ్యానం, జంట కీర్తనలు. ఒకటి 3వ కీర్తన, మరొకటి 4వ కీర్తన. ఒకటి ఉదయకాల కీర్తన, ఒకటి సాయంకాల కీర్తన లేదా రాత్రి కీర్తన. అది ఉదయకాల కీర్తన అయినా రాత్రివేళ కీర్తన అయినా విషయం మాత్రం ఒకటే. నా వెనుక దేవుడున్నాడు, నేను దేవునితో ఉన్నాను, పర్వతాలు వ్యతిరేకంగా నిలిచిన నేను కదలను. ఇలాంటి జీవితం మనకుండాలని ఒక బలమైన నిర్ణయం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలాంటి విశ్వాసం నాకు ఉండాలని
మనము చాలా బలమైన నిర్ణయం తీసుకోవాలి. నేను మళ్ళీ అంటున్నాను, ఒకవేళ దేవుడు 5 నిమిషాల ముందు మనకు ఇండికేషన్ ఇచ్చినా అయిపోయిందిరా నీ చాప్టర్ అన్నప్పుడు 5 నిమిషాలు కూడా ఆలస్యం ప్రభువా, 2 నిమిషాలలో నేను రెడీ అని చెప్పాలి మనం. అలాంటి విశ్వాసం మన గుండెల నిండా నిండుగా ఉండాలి. 2023వ సంవత్సరము కంటే 2024వ సంవత్సరం భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో, ఆత్మీయత విషయంలో మొదలగు ఇలాంటి విషయాలలో మన జీవితాలు మెరుగ్గా ఉండకపోతే ఫెయిల్యూర్. మనకి ఇంకొక సంవత్సరం దేవుడిచ్చి వృధా, వ్యర్థం. భక్తిలో పురోగతి లేకపోతే వ్యర్థం. ఆ పురోగతి రావడానికే ఇలాంటి ధ్యానాలు కావాలి. ఎన్ని భాగాలుగా విభజించుకున్నాం ఈ సందేశం? 3 భాగాలు. మొదటిది, మన దేవుడు అనంతుడు. ఆ అనంతుడైన దేవుడు నా వెనుకుండగా ఆధారముగా నేనెవ్వరికి భయపడనంటున్నాడు 3వ కీర్తనలో. అది 2వ భాగం. దాని కొనసాగింపే 4వ కీర్తనలో, నేను భయపడకపోవడం కాదు, ముందు మీరు మారాలి అని ఎదుటివారికి కౌన్సిలింగ్, ఆలోచనలు ఇచ్చే స్థితిలో ఈ ఒంటరివాడు కనపడుతున్నాడు. నువ్వు ఒంటరివాడవు అంటే ఒప్పుకోవట్లేదినా? నాతో దేవుడు ఉండగా నేను ఎలా అవుతాను ఒంటరివాడనని? బతికితే ఎలా బతకాలి? పడుకునే ముందు ప్రార్థన చేసుకునే అలవాటు మనందరికీ ఉంటే రాత్రి ఒక్క మాట అడుగుదాం, ప్రభువా అలాంటి భక్తి నాకు ఇవ్వవా అని. ప్రభువా అలాంటి విశ్వాసం నాకు ఇవ్వవా? అందుకే బైబిల్ హీరోస్ని చూడాలి మనం ఎప్పుడు. స్క్రీన్ మీద హీరోస్ కాదు, బిబ్లికల్ హీరోస్ని చూస్తే అప్పుడు వస్తుంది అసలైన ఇన్స్పిరేషన్. ఆ హీరోలందరికీ హీరోనే ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అల్టిమేట్గా ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి. అబ్బా, ఆ దేవుణ్ణి తలుచుకుంటున్న ప్రతిసారి మనసంతా నిండిపోతుంటుంది. దేవుణ్ణి తలుచుకునే ప్రతిసారి అనిపిస్తుంది, నేను ఎలా అవుతాను ఒంటరివాడనని, నేను ఎలా అవుతాను అనాథనని. ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఎప్పుడైనా నన్నెవరు పట్టించుకోవట్లేదు, నన్నెవరు లెక్క చేయట్లేదు, నాకంటూ ఎవరు లేరు, నేను ఒంటరివాడను, ఒంటరి దానని ఈ ఫీలింగ్స్ వచ్చింటే పెద్ద అక్షరాలతో రాసుకోండి, మీరు అసలు క్రైస్తవులు కాదని. నిజమైన క్రైస్తవులు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వరు. కారణం, నాతో దేవుడు ఉండగా ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి, అలా అనుకున్నవాడే దమ్మున్న క్రైస్తవుడు, ధైర్యమున్న క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు. అంత గొప్ప దేవుడిని కలిగిన ప్రజలం మనం. ప్రశాంతంగా జీవితం, ఆందోళన వద్దు, దేవుడిచ్చే సమాధానమే ముద్దు. ఆ సమాధానమే మనందరి జీవితాలను సమృద్ధిగా ఏలును గాక. ఆమెన్. రేపు ఉదయము ఇప్పుడు హింసించినంతకంటే ఎక్కువగా హింసించాలని నేను నిశ్చయించుకుంటుంది. రేపు ఎక్కువసేపు మాట్లాడుకుందాం. ఎవరి గురించి? మళ్ళీ దావీదంటారు, మన దేవుని గురించి విస్తారంగా మాట్లాడుకుందాం, విశేషంగా మాట్లాడుకుందాం. రేపు మధ్యాహ్నం వరకు చక్కని సంగతులు మాట్లాడుకుందాం. అంటే నేను మధ్యాహ్నం వెళ్ళిపోతానని, ఓకే? ఎందుకంటే అస్సలు దాదాపుగా 10 రోజులు అయిపోయింది, తిరుగుతూనే ఉన్నాం. ఎల్లుండి ఆదివారం మళ్ళీ ఆరాధనకు అందుకోవాలి. సోమవారం నుంచి, అంటే ఆదివారం నైట్ మళ్ళీ ప్రయాణం, సోమవారం నుంచి
మళ్ళీ వరంగల్ దగ్గర హనుమకొండలో 3 రోజుల సభలు. నేను రేపు మధ్యాహ్నం బయలుదేరితే కానీ ఆ సభలకు అందుకోలేను. అందువలన రేపు మధ్యాహ్నం వరకు నేను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు అనుకోవచ్చు ఒక హింసకుడు దేవుని గురించి గొప్పగా మాట్లాడుకుందాం రేపు. ఆల్ రైట్, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం, తర్వాత అధ్యక్షుల వారి సమయాన్ని తీసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవ, అనేకమైనటువంటి సంగతులు ఈ 2వ రోజు రాత్రి ఈ సదస్సులలో మేము వినుటకు మీరు కృప చూపారు. నిజము నాయన, భక్తులకుండే బలం మీరే, మాకు కూడా మీరే. మీతోనే ఉంటాం ప్రభువా, మీతోనే ఉండాలి. మా భవిష్యత్తు మీదే, మా భవిష్యత్తు మీతోనే. అందుకోసమే ఈ ప్రయాస, అందుకోసమే ధ్యానం. దావీదు గారిని ఎంత గొప్పగా చూస్తున్నాం ప్రభువా. ఆయన జీవితాలలో పలు సందర్భాలలో పడిపోయిన దాఖలాలు ఉన్నప్పటికీ మీకు ఇష్టడు. ఎందుకంటే తన తప్పును కప్పుకొనక ఒప్పుకున్నవాడు నాయనా చరిత్రలో నిలిచినవాడు. అనేకులు చుట్టూ తనకు విరోధులున్నా ఎంత ప్రశాంతంగా పడుకోవడానికి సిద్ధపడుతున్నాడు. చక్కని నిద్ర తనకు వస్తోంది, చక్కగా మేల్కుంటున్నాడు. నేను ఒంటరి వాడను కాదు అంటున్నాడు. ఒంటరిగా ఉన్నను సంతోషంగా నెమ్మదిగా పడుకుంటానంటున్నాడు. దానికి కారణం ఆయన విశ్వాసం, ఆయన సహవాసం అంతయు మీ మీదనే, మీతోనే. అలాంటి జీవితాలు మాకు ప్రసాదించమని ఈ నూతన సంవత్సరంలో మరింత గొప్పగా మేమందరము నాయనా పురోగతి చెందుతూ, అభివృద్ధి ఆత్మీయంగా పొందుతూ మేమందరము మా అందరి అడుగులు విజయవంతంగా ముందుకు వేయటకు సహాయం చేయమని, ఈ రాత్రి మీరు ఇస్తున్న ఆహారాన్ని భుజించి చక్కని విశ్రాంతిని పొంది రేపటి ఉదయకాలపు, తర్వాత మధ్యాహ్న వేళ, తర్వాత రేపు రాత్రి సదస్సుల కొరకు, సభల కొరకు అందరూ సిద్ధపడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.